భక్తులందరికీ హరే కృష్ణ. ఈ నెల 24 ఏప్రిల్ గురువారం ఉరుతుని ఏకాదశి. తర్వాత రోజు 25వ తేదీ శుక్రవారం ఉదయం సూర్యోదయం 6 గంటల నుంచి 8 గంటల 8 నిమిషాల లోపు పారాయణ సమయం. భవిష్యోత్తర పురాణంలో కృష్ణుడు యుధిష్ఠిరతో అంటున్నారు, హే రాజన్, వైశాఖ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఉరుతుని ఏకాదశి. పూర్వం సూర్యవంశంలో మాందాత అనే గొప్ప మహారాజు జన్మించారు. ఆయన నర్మదా నది తీరంలో గొప్ప తపస్సు చేశారు. తపస్సు చేసే సమయంలో ఒక ఎలుగుబంటి వచ్చి ఆయన కాలుని కొరకడం మొదలుపెట్టింది. మాందాత ఈ విధంగా తన్మయంతో తపస్సు చేస్తున్నారు. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఆయన కాలుని కొరుకుతుంది ఎలుగుబంటి, అయినా కూడా ఆయనకి బాహ్య స్పర్శ లేదు. చాలా వరకు కొరికేసి ఎప్పుడైతే ఆయన్ని లాక్కొని తీసుకెళ్ళిపోతుంది, అప్పుడు ఆయనకి బాహ్య స్పర్శ వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి ఎలుగుబంటి. భగవంతుని ప్రార్థించారు. స్వయంగా నారాయణుడు ప్రకటమయ్యారు. ఎలుగుబంటి బారి నుంచి మాందాత రాజుని రక్షించారు. మాందాత రాజు భగవంతుని స్తుతించారు, ప్రార్థిస్తున్నారు. స్వామి, ఈ ఎలుగుబంటి నుంచి రక్షించారు. ఈ సగం కాలుని కొరికేసింది ఎలుగుబంటి, మరి తిరిగి నేను ఈ కాలుని ఎలా పొందగలను అని అడిగారు. అప్పుడు స్వయంగా నారాయణుడు అంటున్నారు, వైశాఖ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి ఉరుతుని ఏకాదశి. ఈ ఏకాదశిని మీరు పాటించండి, తప్పకుండా మీకు పోయిన కాలు తిరిగి వచ్చేస్తుంది అని చెప్పి భగవంతుడు చెప్పారు. మాందాత రాజు అత్యంత నిష్ఠాపూర్వకంగా ఈ ఉరుతుని ఏకాదశిని పాటించారు. పోయిన కాల్ని తిరిగి పొందారు. ఈ ఉరుతుని ఏకాదశి మహాత్మ్యం గురించి స్వయంగా కృష్ణుడు యుధిష్ఠిరతో అంటున్నారు, 10,000 సంవత్సరాలు ఎవరైతే తపస్సు చేస్తారో ఏ ఫలితం అయితే లభిస్తుందో, కేవలం ఈ ఉరుతుని ఏకాదశి ఒక్కటి పాటిస్తే ఆ ఫలితం లభిస్తుంది. మేరు పర్వతం అంతా బంగారాన్ని దానం చేయడం వల్ల ఏ ఫలితం అయితే లభిస్తుందో, కేవలం ఈ ఉరుతుని ఏకాదశి ఒక్కటిని చేయడం వలన ఆ ఫలితం లభిస్తుంది. అన్ని పాపాలు పోతాయి, కృష్ణ భక్తి లభిస్తుంది, చివరికి భగవంతుని ప్రాప్తి కలుగుతుంది ఈ ఉరుతుని ఏకాదశిని పాటించడం వల్ల. ఎన్నో రకాల దానాలు ఉన్నాయి. పలానా దానం చేయండి, ఈ దానం కంటే ఇంకొకటి దానం అంటూ దానాల యొక్క మహిమ అపారం. గుర్రాలను దానం చేయటం, గుర్రాల కంటే ఏనుగులను దానం చేయటం ఉత్తమం. ఏనుగుల కంటే ఒక స్థలాన్ని సత్పాత్రుడు అంటే సత్పాత్రుడైన బ్రాహ్మణుడికి దానం చేయటం, ఈ స్థలం దానం చేయడం కంటే నువ్వుల్ని దానం చేయటం ఇంకా మహిమ ఎక్కువ. నువ్వుల కంటే బంగారం, కొద్దిగా బంగారమైన ఒక బ్రాహ్మణుడికి దానం చేయటం, బంగారం కంటే ఆకలిగా ఉన్న వారికి అన్నదానం చేయటం, వస్త్రదానం చేయటం, ఇక పితరులకి పిండాన్ని సమర్పించటం, దేవతలకి అర్పించటం, ఇలా రకరకాల దానాలు ఉన్నాయి. అన్ని దానాల్లో కంటే కన్యాదానం ఉత్తమం. కన్యను ఉచితమైన వ్యక్తికి దానం చేయటం, సత్పాత్రుడికి దానం చేయటం. కన్యాదానం కంటే గోదానము ఇంకా ఎక్కువ. గోదానం కంటే భగవంతుని విషయాలు తెలియని వారికి తెలియచేయటం ఇంకా ఎక్కువ. ఇన్ని దానాల కంటే కూడా ఉరుతుని ఏకాదశి ఎవరైతే పాటిస్తారో ఇన్ని దానాలు చేసిన ఫలితం లభిస్తుంది. చూడండి, కనుక ఉరుతుని ఏకాదశి యొక్క మహిమ అపారము. ఈ 24 ఏప్రిల్ గురువారం రోజు ఉరుతుని ఏకాదశి, అంటే రేపు ఏకాదశి. ఈ ఏకాదశి అంటే వైష్ణవులకి ప్రాణము. నియమం అండి, నెలకి 2 ఏకాదశులు, సంవత్సరానికి 24 ఏకాదశులు, పురుషోత్తమ మాసంలో ఒక 2 ఏకాదశులు, మొత్తం కలిపి 26 ఏకాదశులు. అన్ని ఏకాదశులు మహిమ కలిగినవి, ముఖ్యమైనవి. అన్ని ఏకాదశులను పాటించాలి తప్పకుండా. దశమి రోజు ఒక్కపూటే భోజనం చేయాలి. ఇక
అల్యూమినియం పాత్రలో భోంచేయకూడదు దశమి రోజు. ఇక మినప్పప్పు తీసుకోకూడదు, ఎర్ర కందిపప్పు తీసుకోకూడదు. ఇలా కొన్ని నియమాలు ఉన్నాయి దశమి రోజు. ఇక ఏకాదశి రోజు సంపూర్ణంగా నిర్జల, మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు. ఇది ఏకాదశి యొక్క మహిమ అపారం. ఈ విధంగా చేయడమే శాస్త్ర యొక్క నియమం. సరే, నీళ్ళు లేకుండా ఉండలేము అంటే కాస్త మంచినీళ్ళు తీసుకోవాలి. సరే, మంచినీళ్ళు తీసుకొని కూడా మేము ఉండలేమంటే కాస్త పండ్లు, అంతే. పండ్లు తీసుకొని ఏకాదశి చేయడం అతి ఉత్తమం. ఇక వంట జోలికి అస్సలు వెళ్ళకూడదు. ఈ విధంగా ఏకాదశి చేయాలి. ద్వాదశి రోజు కూడా ఒక పూటే భోంచేయాలి. దశమి రోజు, ద్వాదశి రోజు ఒక పూటే భోంచేయాలి. ఏకాదశి రోజు ఏం తీసుకోకూడదు. కనీసం ఉండలేకపోతే కాస్త పండ్లు తీసుకొని ఉండాలి. రాత్రి జాగరణ చేయడం వలన సంపూర్ణమైన ఫలితం లభిస్తుంది. హరే కృష్ణ.